చేసుకున్నారు, ఆ కుటుంబాలను ఆదుకుందామని ప్రతి కౌలు రైతుకి ₹1,00,000 ఆయన సొంతంగా 5 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మేము పర్యటించి ఇచ్చాం. అసలు గుంటూరు జిల్లాలో కూడా ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరు నమ్మలేరు. తూర్పుగోదావరి జిల్లాలో కూడా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అటువంటి పరిస్థితులు ఉంది. ఈ రోజున రైతాంగం నష్టపోతుంది. మనకి ఈ రోజున ఎక్కువగా ఉపాధి కల్పించేది రైతాంగం, రైతు సోదరులే. రైతే రాజు, రైతే రాజ్యం అని చెప్తారు, కానీ రైతు గురించి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళకి భవిష్యత్తు కల్పించాలి, భరోసా కల్పించాలనే భావన కలగడం లేదు. ఆ విధానాలు మారాలి. ఉమ్మడిగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రేపటి రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంచి ప్రణాళికతోటి ముందుగా మన రైతన్నకి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతు భరోసా కింద మనం ఇచ్చే ఆర్థిక సాయం ఏదైతే ఉందో మొట్టమొదటిసారి నిన్నే మీరు చూశారు, మందడంలో జరిగిన మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. రైతుల్ని కాపాడుకునే విధంగా ఆ 20,000 రూపాయలు కూడా కౌలు రైతులకి వర్తించేటట్టు ఒక నిర్ణయం తీసుకుని మనం ముందుకు వెళ్ళబోతున్నాం. ఇది చాలా చారిత్రకమైన నిర్ణయం ఇది. ఎందుకంటే ఈరోజు 80% వ్యవసాయం చేసేది పాపం కౌలు రైతులే. కానీ కౌలు రైతులు ఎక్కడ గుర్తించడం లేదు. CCRC కార్డుల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో మీ అందరికి తెలుసు. కానీ ఈ రోజున ఒక నిర్ణయం ఏం తీసుకున్నామంటే కేవలం గ్రామ సభ ఏర్పాటు చేసి, గ్రామ సభలో తీర్మానం చేసి, ఇతను కౌలు రైతు, ఇతనికి ఇంత విస్తీర్ణం ఉంది, ఈయన కష్టపడి పని చేసుకుంటున్నాడంటే సామాన్య రైతులకు ఇచ్చే ఈ లబ్ధితో ఉందో ఆ కార్యక్రమం ద్వారా అదే ఇతనికి కూడా వర్తించేటట్టు కౌలు రైతులు కూడా వర్తించడం నిర్ణయం తీసుకున్నాం. అట్లా ఆలోచించుకుంటూ రేపటి రోజున ఒక మంచి ప్రభుత్వం తీసుకురాబోతున్నాం. సంక్షేమం చేస్తాం, అభివృద్ధి చేస్తాం, నిజాయితీగా పనిచేస్తాం. అన్నిటికంటే ముఖ్యమైనదంటే మన గ్రామీణ ప్రాంతాల్లో మన యువతకు ఒక చక్కటి భవిష్యత్తు కల్పించే విధంగా, వాళ్ళు కూడా ఉపాధి అవకాశాలు కల్పించుకునే విధంగా మనందరం కష్టపడి పనిచేద్దాం. ఇప్పుడే పెద్ద ఆయన ఒక ఆయన తెలుగుదేశం పార్టీని ధనంజయ రావు గారు, మీరు చాలా సంతోషం. ఆయన 2 మంచి మాటలు చెప్పారు. అదేంటంటే ఏదైతే మనం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఎదురు చూసేది ఏంటి? అభివృద్ధి. కష్టపడుతున్నాం మనం, ప్రతి కుటుంబానికి ఆదుకుంటున్నారు. మహిళలు పాపం రూపాయి భద్రత పరుచుకుని బిడ్డలు చదివించుకుంటున్నారు. ఎంతో మంది బీటెక్లు చదువుతున్నారు, ఎంతో మంది ఉన్నత పదవులకు వెళ్తున్నారు, చదువులకు వెళ్తున్నారు, ఇతర దేశాలకు వెళ్తున్నారు. మన సొంత ప్రాంతాల నుంచి మనకి శ్రీనివాసరావు గారు ఉన్నారు ఈ రోజున ఇక్కడ. ఆయన అమెరికాలో స్థిరపడి ఎంతో మందికి ఉపాధి కల్పించి ఆయన ఒక నిజాయితీగా మన సమాజానికి మనం ఉపయోగపడాలి, మన దేశానికి మనం ఉపయోగపడాలి అనే ఆలోచనతో ఆయన 3 నెలలకు ఒకసారి మన రాష్ట్రానికి, మన దేశానికి వచ్చి ఏదో విధంగా మన కార్యక్రమాన్ని ముందుకెళ్లాలని తపన పడే వ్యక్తి. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా మీరు చూశారు, చాలా మంది సమర్థించారు, బలపరిచారు, కష్టపడ్డారు మీరందరూ కూడా. కానీ ఆ రోజులకి ఇప్పటికి తేడా ఏంటంటే ఇటువంటి పరిపాలన మనం ఎప్పుడు చూడలేదు. ఇది కావాలని కొంతమందిని ఇబ్బంది పెట్టడానికి కేసులు పెట్టి ప్రతిపక్షంలో అసలు పార్టీలే ఉండకూడదు, ప్రజాస్వామ్యం ఉండకూడదు అనే ఆలోచనతో వీళ్ళు పనిచేస్తున్నారు. దాన్ని మనం వ్యతిరేకించాలి. ముక్తకంఠంతో నిలబడండి. ముందు ప్రజాస్వామ్య ప్రక్రియలో మీరు పాల్గొనండి. ఏ పార్టీ అయినా సరే. ఈరోజు జనసేన పార్టీ మీ ముందు ధైర్యంగా ఎందుకు నిలబడిందంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆ భరోసా మనం ఇవ్వగలుగుతున్నాం. ఎవరు జెండా మోసినా మీకు ఆ భరోసా ఇస్తాం. ఈ రోజున భారతదేశంలో ఏ పార్టీ చేయని కార్యక్రమం, పార్టీ ఒక కుటుంబ సభ్యులుగా మనం భావించుకుని ఎవరికైనా ఆపద జరిగి పాపం మృతి చెందితే జనసేన పార్టీ వాళ్ళ కార్యకర్తలకి ఈ రోజున గర్వంగా మేము వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం జనసేన పార్టీ నుంచి ఇవ్వగలుగుతున్నాం. ఏ పార్టీ కూడా ఈ రోజున అటువంటి కార్యక్రమం చేయడం లేదు. ఎందుకంటే అటువంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వర్తమాన రాజకీయాల్లో ఎవరు కూడా అట్లా ఆలోచించలేరు. నిలబడుతున్నాం. ఎందుకంటే మాకు తెలుసు మీ సమస్యలేంటి, మీకు పడుతున్న కష్టాలేంటి, ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవాలనే ఆలోచనతోటి మేము చేసుకుంటూ వస్తున్నాం. నిలబడండి. వేమూరు నియోజకవర్గంలో కూడా రేపటి రోజున అభ్యర్థి ఎవరైనా సరే మీరందరూ కూడా కష్టపడి గెలిపించి ఒక మార్పు తీసుకురావాలి. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి మనం. నేను అనేక సందర్భాల్లో వేమూరు నియోజకవర్గంలో కూడా నేను ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు, ఎందుకంటే నాకు తెనాలి నియోజకవర్గంలో గ్రామాల్లో కొన్ని కలిసి ఉంటాయి, ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు నేను కూడా చాలా బాధపడతాను. పెసర్లంకలో కానీ ఆ లంక గ్రామాల్లో కానీ రోడ్ల పరిస్థితి అధ్వానంగా, కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి మన అభివృద్ధి కార్యక్రమాలు చేయకూడదని గత 10-15 సంవత్సరాల చాలా ఇబ్బంది పెట్టారు. అది చాలా తప్పు. సమాజంలో ప్రతి ఒక్కరిని ఒకే విధంగా చూడాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. మన పల్లెల్లో కూడా మనం ఎస్సీ ప్రాంతాల్లో కూడా చక్కగా మన సీసీ రోడ్లు వేయాలి. ఓసీలు ఉన్న చోట కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. బీసీలు ఉన్న చోట కూడా మనం అదే విధంగా అభివృద్ధి చేసుకోవాలి తప్ప ఒక గ్రామాభివృద్ధి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సమష్టిగా అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలి అనే భావన ప్రతి ఒక్కరు రావాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి మీరందరూ కూడా
ధైర్యంగా నిలబడండి. సమయం వచ్చింది. కేవలం 70 రోజులు మాత్రమే ఉంది మనకి ఇంకా ఎన్నికలకి. ఈ 70 రోజుల్లో మీరు ఏదైతే కష్టపడి పాపం ఎదుర్కొన్నారో కొన్ని సమస్యలు, ఆ సమస్యలు అధిగమించడానికి మీ వెంట పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నిలబడుతుంది. అదేవిధంగా పొత్తులో భాగంగా ధర్మాన్ని మనం పాటించాలి. ప్రతి ఒక్కరం కూడా మనం ఎవరైతే ఇక్కడ అభ్యర్థి నిలబడతారో తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి ఎక్కడున్నా కూడా మీరందరూ కూడా కలిసికట్టుగా ఉమ్మడి ప్రణాళికతోటి ముందుకెళ్తున్నాం. సమిష్టి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి వర్తమాన ఆలోచనలు, ఈ రెండు కలుపుకొని ఒక చక్కటి ప్రభుత్వం స్థాపించబోతున్నాం రాబోయే రోజుల్లో. ఆ ప్రభుత్వం ద్వారా మీ జీవితాల్లో ఖచ్చితంగా మార్పు వచ్చేటట్టు మీ అందరం కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ఎంతో చక్కగా మనం మన జెండాను మనం ఆవిష్కరించుకున్నాం. ధైర్యంగా గర్వంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఒక మార్పు తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా కష్టపడతారని కోరుకుంటూ, చక్కటి అవకాశం కల్పించినందుకు గ్రామ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై జనసేన.